విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ క్రీడాకారుల ఎంపిక జరిగింది. బిఎన్ఐ విశాఖ జిల్లా గాజువాక సమీపం నాతయ్యపాలెంలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది. ఎస్పీఎం క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 4 టోర్నమెంట్ ను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. చిన్న వయసు నుంచే యుద్ధ కళల పట్ల ఆసక్తి చూపాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అన్నారు. జీవీఎంసీ 65వ వార్డు వికాస్ నగర్ రాజు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో న్యూ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ నిర్వహణలో 10th గ్రేటర్ విశాఖ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ క్రీడాకారుల ఎంపిక జరిగింది. ఎంపికైన క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించారు. గాజువాక పట్టణం జాతీయ క్రీడలకు వేదిక కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్గనైజర్ జీసీఎస్ వర్మ, రాష్ట్ర అధ్యక్షుడు గంటా నూకరాజు, ఉపాధ్యక్షుడు డి ప్రేమ్ కుమార్, కార్యదర్శి సతీష్ తదితరులు పాల్గొన్నారు. నరసింహన్, హేమంత్, జీ చందు, లావణ్య ప్రియ, శ్రీనిధి, తమ్ముడు ఒకసారి లేక తమ్ముడు దీనికి స్థానిక కార్పొరేటర్ సోదరులు పాత్రులు గారు, అలాగే వార్డు అధ్యక్షులు సోదరులు తేదీని 10th డిస్ట్రిక్ట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అయ్యిందండి. ఇది స్టేట్ సెలక్షన్స్ అండి. నెక్స్ట్ సెప్టెంబర్ లో స్టేట్ మీట్ ఉంది. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని అస్సాం నేషనల్ మీట్ కి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఇందులో ఈ డిస్ట్రిక్ట్ మీట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ స్టేట్ మీట్ కి వెళ్తారండి. అక్కడి నుంచి నేషనల్ మీట్ కి, అస్సాంలో జరిగే నేషనల్ మీట్ కి వెళ్తున్నారు. ఇందులో ఈ టోర్నమెంట్ చేయడానికి చాలా కష్టపడి, అంత స్పాన్సర్ లేకుండా ఓన్ మనీతో ఈ టోర్నమెంట్ ఈ ఆర్గనైజర్ వర్మ గారు కష్టపడి ఈ టోర్నమెంట్ అరేంజ్మెంట్ చేశారు. ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం స్టేట్ అసోసియేషన్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ. ఇందులో 30 కేటగిరీస్ సార్, సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ సార్. నాకు స్టేట్ సెలక్షన్స్ కి అవకాశం ఇచ్చి మా నోకరాజు సార్ కి, మా ప్రెసిడెంట్ అయిన స్టేట్ ప్రెసిడెంట్ మా నోకరాజు గారికి చాలా థ్యాంక్స్ అండి. నాకు ఏమైనా సపోర్ట్ కావాలంటే ఎమ్మెల్యే గారు, కేవలమూర్తి గారు, మన పల్లాసీన్ గారు, మళ్ళీ ఢిల్లీ గోవింద్ గారు నాకు చాలా వరకు హెల్ప్ చేశారండి. అంటే ఇక్కడ కండక్ట్ చేసుకోవడానికి చాలా వరకు నాకు హెల్ప్ చేశారండి. వాళ్ళ హెల్ప్ వల్ల నేను ఈరోజు సక్సెస్ఫుల్ గా స్టేట్ లెవెల్ మీట్, అదే స్టేట్ సెలక్షన్స్ మీట్ కండక్ట్ చేయగలిగానండి. వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మా ప్రెసిడెంట్ అయిన నోకరాజు గారు, మా గురువు గారు అయిన ప్రేమ్ కుమార్ గారికి చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఎంతమంది మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు సార్. కేటగిరీస్ వైజ్ ఉంటుంది. వీళ్ళందరూ సెలక్షన్ కి మన విశాఖపట్నంలోని చేస్తారు. స్టేట్ మీట్ సెలక్షన్ పార్టిసిపేట్ చేసి అక్కడ స్టేట్ మీట్ సెలెక్ట్ అయ్యగానే అస్సాం వెళ్తారు సార్ నేషనల్ మీట్ కి. అక్టోబర్ లో గెస్ట్ సార్
గెస్ట్ పల్లా శ్రీనివాస్ గారు వచ్చారు సార్, ఎమ్మెల్యే గారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఆయన వచ్చే వాళ్ళ చేతుల మీదుగా ప్రారంభించారు. విన్నర్స్ కి మెమోంటమ్స్ ఇచ్చారు సార్. ప్రపంచంలోని అతిపెద్ద వ్యాపార నెట్వర్కింగ్ సంస్థ బిఎన్ఐ విశాఖ జిల్లా గాజువాక సమీపం నాతేపాలెంలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేవీటీ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు విశాఖ పారిశ్రామిక ప్రాంతానికి చెందిన సుమారు 250 మంది దిగ్గజ వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు 850 మంది సభ్యులతో కూడిన ఈ సంస్థలో ఒకరికొకరు సూచనలు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా సభ్యుల వ్యాపారాలను వృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుందన్నారు. ఇందులో కొత్త పరిచయాలను ఏర్పరచుకోవడానికి, ఆయా పరిశ్రమలో నైపుణ్యం గల వ్యక్తులతో కలిసి పనిచేయడానికి అవకాశాన్ని పొందడానికి ఇది ఒక బలమైన నెట్వర్కింగ్ వేదికను అందిస్తుందన్నారు. వివిధ పరిశ్రమల నుండి వచ్చిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఏఎంటీజెడ్ ప్రతినిధి రోహిత్, ఆటోనగర్ జిల్లా అధ్యక్షుడు పాండురంగ ప్రసాద్, మాజీ అధ్యక్షుడు ఏకే బాలాజీ, బిఎన్ఐ ప్రతినిధులు చెరుకు కిరణ్, వంకాయల ఉదయ్, హర్షవర్ధన్, బాలగంగాధర్, రాజేష్, విద్యాసాగర్, జిఎస్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు గాజువాకలో జరుగుతున్న అతిపెద్ద నెట్వర్కింగ్ కాన్క్లేవ్ అండి. ఇది 250 మెంబర్స్ తో జరుగుతుంది. మా బిఎన్ఏ మెంబర్స్ ఏ కాకుండా బయట నుంచి వచ్చిన బిజినెస్ పీపుల్ అందరితో కలిపి ఒకరితో ఒకరు కలిపి వాళ్ళ బిజినెస్ ఎక్స్చేంజ్ అనుకోండి, రిఫరల్స్ అనుకోండి, అలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ గ్రోత్ కి యూజ్ అయ్యేలాగా ఈ నెట్వర్కింగ్ కాన్క్లేవ్ జరుగుతుంది. థ్యాంక్ యూ. కేవీటీ రమేష్ అండి. నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ బిఎన్ఐ విశాఖపట్నం రీజన్. అంటే ఎంటైర్ రీజన్ కి బిఎన్ఐ స్టార్ట్ చేసింది నేనన్నమాట. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లైక్ గుడ్ 12 years అండ్ 2013 లో స్టార్ట్ చేశాను. 2025 అయింది. ఈ 12 years లో మన దగ్గర ఒక 850 మెంబర్స్ బిజినెస్ ఓనర్స్ ఇక్కడ మెంబర్స్ కింద ఉన్నారండి. వీళ్ళంతా ఏంటంటే ఒకరికొకరు బిజినెస్ ఇచ్చుకుని ఒకరికొకరు బిజినెస్ గ్రోత్ కి ఎలా హెల్ప్ చేయగలం అనే కాన్సెప్ట్ తో పనిచేస్తారండి. ఇది యుఎస్ బేస్డ్ కాన్సెప్ట్. ఇది ఏంటంటే అవడానికి బిజినెస్ నెట్వర్కింగ్ కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే నా దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అందరిలోనూ మీ బిజినెస్ గురించి చెప్తాను, అలాగే మీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అందరికీ నా బిజినెస్ గురించి చెప్పండి, సో దట్ ఇద్దరు బిజినెస్లు గ్రో అవుతాయి అనే కాన్సెప్ట్ లో మన మెంబర్స్ వస్తారండి. ఇక్కడికి వారం కలుస్తారు. వారం కలిసి ఒకరి గురించి ఒకరు చెప్పుకుని వాళ్ళ కాంటాక్ట్స్ లో ఉన్న ఏ మాత్రం పాసిబిలిటీస్ ఉన్నా ఇంకో బిజినెస్ మ్యాన్ పెంచే పాసిబిలిటీస్, వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్ తెచ్చిస్తారు. ఇది మనం ఒక స్ట్రక్చర్డ్ వేలో వాళ్ళకి ప్రాపర్ గా ట్రైనింగ్స్ ఇచ్చి నెట్వర్కింగ్ చేయించి ఈ బిజినెస్ గ్రోత్ కి హెల్ప్ చేస్తూ ఉంటాం. అది బిఎన్ఐ పని. బట్ ఈ రోజు మీరు చూస్తే ఇది జరుగుతుంది ఏంటంటే బిఎన్ఐ మెంబర్సే కాకుండా గాజువాక ఏరియా మొత్తంలో ఉన్న లోకల్ బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి మనం ఈ రూమ్ లో కూర్చోబెట్టి దగ్గర ఒక 5 గంటల పాటు స్పీడ్ నెట్వర్కింగ్ అనే ఒకటి చేస్తాం. అంటే ఏంటంటే ఒక టేబుల్ మీద ఒక 8 మంది కూర్చుని వాళ్ళందరూ ఏ బిజినెస్ లో ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి కనెక్షన్స్ వస్తే వాళ్ళకి బిజినెస్ పెరిగే ఛాన్స్ ఉంది అన్నది వాళ్ళు మాట్లాడతారు. ఇది మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మిగతా వాళ్ళంతా అంటే ఆ టేబుల్ మీద ఉన్న మిగతా 7గురికి కనుక వీళ్ళకి ఇవ్వగలిగే కనెక్షన్ వాళ్ళ దగ్గర ఉంటే కనుక వాళ్ళు ఇస్తారు ఇమీడియట్ గా. ఓకే, నేను ఈ కనెక్షన్ ఇవ్వగలను, ఈ పర్టికులర్ పర్సన్ మీ దగ్గర ఆ ప్రొడక్ట్ సర్వీస్ కొనగలరు అని. ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ రోజు జరుగుతున్న మొత్తం ఈ స్పీడ్ నెట్వర్కింగ్ ఒక 5 రౌండ్ల నుంచి వాళ్ళంతా కలిపి మినిమం 40 మందిని కలవగలుగుతారు. 40 మందిని కలిసి 40 మందికి వాళ్ళ బిజినెస్ గురించి చెప్పినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే కనెక్షన్స్ వీళ్ళ బిజినెస్ గ్రోత్ కి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. సో ఈ 4-5 hours లో వాళ్ళు వెనక్కి వెళ్ళేటప్పుడు చాలా కనెక్షన్స్ తో వెనక్కి వెళ్తారు. ఈ రోజు బిజినెస్ గ్రో అవ్వాలంటే మీరు ఎవరిని అడిగినా ఒకటి చెప్తారు, మన దగ్గర ఎక్కువ నెట్వర్క్ ఉండాలి, మనకి చాలా మంది తెలుసు ఉండాలి అని. ఇక్కడ ఇప్పుడు జరగబోయేది ఏంటంటే అండి 4-5 గంటల్లో పూర్తిగా ఒక స్ట్రేంజర్ లా ఈ రూమ్ లోకి వచ్చినా కూడా వెనక్కి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా కనెక్షన్స్ తో వెళ్తారు. అది ఈ నెట్వర్కింగ్ కాన్క్లేవ్ ఐడియా. ఫస్ట్ టైం మనం గాజువాక్ లో చేస్తున్నామండి. డెఫినెట్ గా లార్జెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చూస్తే 250+ పీపుల్ అంతా బిజినెస్ ఓనర్స్ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మార్నింగ్ నుంచి ఆల్రెడీ యాక్టివ్ గా ఉన్నారు. 1:30 వరకు ఇక్కడ ఉంటారు. 1:30 తర్వాత ఆ కనెక్షన్స్ తో వాళ్ళు వెనక్కి వెళ్తారు. అది ఈ రోజు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం 75వ వార్డు ఉక్కు నిర్వాసితుల క్రీడా మైదానంలో పెదగంట్యాడ శెట్టిబాలిజ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్పీఎం క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 4 టోర్నమెంట్ ను ఎమ్మెల్యే పల్లార శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు మరింత ఉపయోగపడేలా క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. నేటి యువత క్రీడలపై ఎక్కువగా మక్కువ చూపాలన్నారు. నిర్వాసిత కాలనీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా కాసేపు బ్యాట్ పట్టుకుని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు, జిల్లా నాయకులు పులి రమణారెడ్డి, జనసేన నాయకులు కోనచిన అప్పారావు, వార్డు అధ్యక్ష కార్యదర్శులు నమ్మి అప్పారావు, ములకలపల్లి పెంటయ్య, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఊరుకోటి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ క్రికెట్ మ్యాచ్ అన్నటువంటిది గత 4 వారాలు అయింది ప్రారంభించి. మరి ఇది 5వ వారం.
మరి ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదర సమానమైనటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఈ మైదానానికి, ఈ క్రీడా మైదానానికి ఆయన ఇచ్చినటువంటి భరోసా చాలా ఎక్కువ. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక నిధులకి తీసుకురావడం, దీన్ని డెవలప్మెంట్ చేయడం కార్పొరేటర్ గారి ద్వారా, ఎస్పీబీ గారి ద్వారా చేయడం అనేది జరుగుతూ ఉంది. తప్పనిసరిగా మాకైతే ఫుల్ విశ్వాసం ఉంది. గంటాడు ప్రజలందరూ కూడా ఈ క్రీడా మైదానం పట్ల మంచి విశ్వాసంతో ఉన్నారు. మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలన్నారు. తప్పనిసరిగా ఎమ్మెల్యే గారి సహకారంతో కార్పొరేటర్ గారు, అలాగే నా కుమారుడు అయినటువంటి సురేష్ రెడ్డి బాబీ గారు దీని మీద పూర్తి అవగాహన ఉండాలి. ఎమ్మెల్యే గారి సహకారంతో దీన్ని ఇంకా మంచి క్రీడా మైదానంగా తీర్చిదిద్దాలని ఆలోచన మాకైతే ఉంది. తప్పనిసరిగా మేము ఎవరు ఎన్ని అనుకున్నా సరే ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ముందుకెళ్తాం. వెళ్ళి ఇటువంటి కార్యక్రమాలు గంటల్లో ఎక్కడెక్కడ క్రీడా మైదానంలో అవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ, తప్పనిసరిగా ఆయన చెప్పినటువంటి సూచనలు అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఏదైతే పెద్ద గంటాడులో ఉన్నటువంటి ఈ గ్రౌండ్ నిర్వాసిత కాలనీకి సంబంధించినటువంటి ఈ క్రీడా మైదానంలో పెంటమాంబ ప్రీమియర్ లీగ్ అని చెప్పి సీజన్ 4 ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నారు. దీన్ని మరి చెట్టుబల్జీ యూత్ వారు ఆధ్వర్యంలో జరుగుతుంది. సుమారు 8 టీమ్స్ ఇందులో పాల్గొన్నాయి. ఈ 8 టీంలు కూడా ఆక్షనే. ఏదైతే పెంటమాంబ ప్రీమియర్ లీగ్ వారు ఆక్షన్ చేసి నిర్వాసిత గ్రామాల్లోనే 8 టీంలు డిసైడ్ చేసి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తారండి. ఇది సీజన్ 4. అంటే ఏ స్థాయిలో చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోవచ్చు. చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ. క్రీడలు ప్రోత్సహిద్దామని చెప్పేసి మా స్థానిక కార్పొరేటర్ నిర్వాసిత నాయకులు పులి రమణారెడ్డి గారు, అలాగే పెంటరాజు గారు, అప్పారావు గారు, మా ఇంకా పోలయ్య గారు, వీళ్ళందరూ కూడా పెంటయ్య గారు, మా లోకల్ గా ఉన్నటువంటి నాయకులందరూ కూడా క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, క్రికెట్ ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఇదే కాకుండా ఈ గ్రౌండ్ చాలా నిర్వీర్యంగా ఉన్నదాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి కూడా చేయడం ప్రారంభించాం. భవిష్యత్తులో మంచి క్రీడా మైదానం కూడా తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇందులో పాల్గొన్నటువంటి టీమ్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. క్రీడాకారులందరికీ కూడా తెలియజేస్తున్నా, ఇది ఎప్పుడన్నా గేమ్ అంటే స్పిరిట్ అన్నమాట. గేమ్ స్పిరిట్ తో ఆడాలి. విన్నింగ్ కాదు. విన్నింగ్ ఎప్పుడు అనుకోవద్దు. విన్నింగ్ ఆఫ్ కోర్స్ మనం ఖచ్చితంగా మనం తీసుకోవాలి. కానీ ఆ క్రికెట్ గేమ్ స్పిరిట్ తో అందరూ ఆడాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఆ స్పోర్ట్స్మెన్షిప్ ను ప్రోత్సహించే విధంగా, పెంపొందించే విధంగా, ఆ క్యారెక్టర్ డెవలప్ చేసే విధంగా అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే తల్లిదండ్రులు కూడా క్రీడల పట్ల పిల్లల్ని ప్రోత్సహించండి. ఈరోజు పిల్లలు ఆ క్రికెట్లకి శ్రమించాలి, టీవీస్ కి, అలాగే సెల్ ఫోన్ పెట్టుకొని దానికి ఉండిపోతున్నారు ఇంట్లో. వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి తల్లిదండ్రులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రజా సంక్షేమం కోసమే కూడమి ప్రభుత్వం పనిచేస్తుందని గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా గాజువాక 76వ వార్డు పరిధి రామచంద్రనగర్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 3 కోట్ల రూపాయలతో చేపట్టనున్న మేజర్గేట అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్ గంధ శ్రీనివాసరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వార్డుని మోడల్ గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. గెడ్డ ఆధునీకరణతో ఇక్కడి దశాబ్దాలుగా ఉన్న సమస్య పరిష్కారం అవుతుందన్నారు. డంపింగ్ యార్డు నుండి ఎదురవుతున్న సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు క్లోజ్ టైప్ డంపింగ్ యార్డు నిర్మించనున్నట్లు తెలిపారు. గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, వార్డు అధ్యక్ష కార్యదర్శులు జీర్తుక రాజు, కూన వెంకట్రావు, రమణ, నారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి 76వ వార్డు కార్పొరేటర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి గంధం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే ఈ పెద్ద డ్రైనేజ్ ఉందో, ఈ డ్రైనేజ్ బండ్కి సుమారు 3,47,00,000తో ఆ రిటైనింగ్ వాల్ అంటే రక్షణ గోడ, తర్వాత స్టోన్తో ఆ సోలింగ్ వర్క్, రాతి సోలింగ్ వర్క్ మరి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగిందండి. ఇది మొత్తం 3,47,00,000తో ఈ బండంతా కూడా సుందరీకరించి దాంట్లో గ్రీనరీ పెంచి వెళ్ళే విధంగా, అంటే ప్రజలకి ఆ గడ్డిలో ఉన్నటువంటి దుర్వాసన రాకుండా ఉండే విధంగా, తదుపరి చర్యలు ఉండే విధంగా ఈ వర్క్ మేము శ్రీకారం చుట్టడం జరిగిందండి.
ఇది పూర్తి అయిన తర్వాత దీంట్లో గ్రీనింగ్ కార్పొరేషన్ తీసుకొచ్చి మొత్తం ఈ బండంతా కూడా చివరి వరకు కూడా ఆ దుర్వాసన లేకుండా చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో ఈ ప్రాంతాన్ని సుందరీకరించడానికి భాగంగా మొదటి చర్యగా ఈ బండని పూర్తి స్థాయి మరి నిర్మాణం చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఆయన ఆలోచనతో ఈరోజు మనం సంక్షేమాన్ని, మౌలిక వసతుల్ని, సంపద సృష్టిని, సేవా కార్యక్రమాన్ని కూడా సమపాల్లో చేసుకెళ్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరు గమనించాలి. దీనికి కూటమి నాయకులు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలను కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. భవిష్యత్తులో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం చేసే దశగా మేము ప్రయాణం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు సోదరులు అన్న శ్రీ పల్లా శ్రీనివాస గారు ఆధ్వర్యంలో ఆయన స్వహస్తాలతో సుమారుగా 3,47,00,000 రూపాయలతో గడ్డ ఆధునీకరణ కార్యక్రమం భాగంగా రామచంద్ర నగర్ 76వ వార్డులో కార్యక్రమం పెట్టడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే ఆయన గత 2 మాసాల క్రితం ఈ ప్రాంతం ఏదైతే ఉందో రోడ్డు శంకుస్థాపనకు వచ్చినప్పుడు సుమారుగా 50 లక్షలతో ఆ రోజు రోడ్డు శంకుస్థాపనకు వచ్చేటప్పుడు ఆయన క్లియర్ గా చెప్పారు, ఏదైతే ఈ రోడ్డు ఉందో ఈ రోడ్డుకు అనుసంధానంగా ఈ గడ్డ ఉంది కాబట్టి గడ్డ సుందరీకరణ చేయాలని బాధ్యత మనం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ చేయగలిగితేనే ఈ ప్రాంతం అంతా కూడా స్లమ్ ఏరియాలో కొంత మోడిఫికేషన్, బ్యూటిఫికేషన్ గా ఉంటుంది, ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతున్న ఆలోచన ఆ రోజు ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకుని అధికారులతో చెప్పించి తక్షణమే ఎస్టిమేట్ చేయమని చెప్పడం జరిగింది. దాని భాగంగా ఈ రోజు మన ఈ కార్యక్రమం శంకుస్థాపన చేయడం జరిగింది. అదే కాకుండా ఏదైతే పక్కన డంపింగ్ యార్డ్ ఉంది దానికోసం కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఈ రోజు ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో డంపింగ్ యార్డ్ లో సుమారుగా గతంలోనే 50 లక్షల రూపాయలు పెట్టి చిన్న మైనర్ రిపేర్లు చేయాలని చెప్పేసి ఆయన అధికారులు ఆలోచిస్తే ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ సంబంధించి ఈ క్లోజర్ టైప్ చేస్తే తప్ప నేను అక్కడ కార్యక్రమం చేసే పరిస్థితి లేదనుకుంటే డంపింగ్ యార్డ్ కూడా తరలించే పరిస్థితి అని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అదే భాగంగా అధికారులు తీసుకొచ్చి త్వరలోనే దానికి కూడా శ్రీకారం చుట్టించి ఒక మోడర్న్ టైప్ లో దాన్ని కూడా డంపింగ్ యార్డ్ తయారు చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఏదైతే సుపరిపాలన బాగుందో ఆ భాగంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలోనే ఏ విధంగా డెవలప్ చేసాం, ఎన్నైతే హామీలు ఇచ్చాం సూపర్ 6 లో హామీలన్నీ ఎంతవరకు మనం నెరవేర్చాం దాని మీద ప్రజలకు తెలిపాల్సిన ఆలోచనతో ఈ రోజు పాంప్లెట్ రూపాయలు డోర్ టు డోర్ ఇవ్వాలని చెప్పేసి అన్న నిర్ణయం తీసుకోవడం, దాని ద్వారా 76వ వార్డులో ప్రతి ప్రాంతం కూడా కొంతవరకు మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆలోచనతో ముందుగానే స్టార్ట్ చేయించాం. ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి ప్రజలకు చేదోడుగా ఉండాలి. ఎందుకంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేశారని దాని మీద ప్రజలు కూడా తెలియపరచాలి కాబట్టి ఆయన కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని ఆలోచనతో చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏదైతే గడ్డ ఉందో గడ్డకు సంబంధించి చాలా మంది ఈ ప్రాంతంలో ఊతట్టు ప్రాంతంలో రామచంద్ర నగర్, గోపాల్ రెడ్డి నగర్, స్వతంత్ర నగర్, బర్మా కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, గాంధీ నగర్, రిక్షా కాలనీ, ఎస్టీ కాలనీ ఈ ప్రాంతాలు కూడా ఇబ్బంది పడుతున్న అన్ని స్లమ్ ఏరియాలు వాళ్ళు కూడా గడ్డకు సంబంధించి గడ్డ పూడి తిప్పించే భాగంగా ఎమ్మెల్యే గారు రేపు కమిషన్ తీసుకొని రేపు తీసుకొచ్చి అది కూడా చూపించి అది కూడా క్లియర్ చేస్తామని చెప్పారు. ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ రోజు ఎప్పుడైతే మన ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతామో ప్రజల ద్వారా చేస్తాయి కాదు గుండెలో ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి ఏ ప్రాబ్లం ఉన్నా ఏ సమస్య ఉన్నా ప్రజల నాయకులతో తీసుకొచ్చి పరిష్కారం చేసుకోవడానికి మీ ముందు కూడా కృషి చేయాలని చెప్పి తెలియపరుస్తూ సలహా తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ క్రీడాకారుల ఎంపిక జరిగింది. బిఎన్ఐ విశాఖ జిల్లా గాజువాక సమీపం నాతయ్యపాలెంలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది. ఎస్పీఎం క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 4 టోర్నమెంట్ ను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.